హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జూన్ 18 ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ మరియు కీ అబ్జెక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అందులో క్వశ్చన్ నెంబర్ 60, రూపాత్మక వ్యాకరణ బోధన ఈ స్థాయి విద్యార్థులకు ఉపయుక్తము అనేసి 4 ఆప్షన్లు ఇచ్చారు. ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, పూర్వ ప్రాథమిక, కళాశాల దశ అని మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి కీ మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అనేసి ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది తెలుగు బోధనా పద్ధతులు తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకం. ఇందులో 327వ పేజీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఈ పేజీ చివరిలో ఏముందో ఒకసారి గమనిద్దాం. కళాశాల దశలోని లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. కళాశాల దశలోని విద్యార్థులకు సూత్ర పద్ధతిలో అంటే నిగమోపపత్తి పద్ధతిలో వ్యాకరణాన్ని బోధించాలి. ఇలా బోధించడాన్నే రూపాత్మక వ్యాకరణ బోధన అని అంటారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే రూపాత్మక వ్యాకరణ బోధన అనేది కళాశాల దశలోని విద్యార్థులకు సరిపోతుంది. అదే మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. రూపాత్మక వ్యాకరణ బోధన ఎవరికి ఉపయుక్తమవుతుందంటే కళాశాల దశ. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ కరెక్టే. కొంతమంది షిఫ్ట్ రాసిన వాళ్ళల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ఆన్సర్ అనేది కరెక్టా కాదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఏం కావద్దండి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్టే. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 1961-71 మధ్య కాలంలో అమెరికా దేశము వియత్నాం మీద ఒక రసాయనాన్ని ప్రయోగించింది, విషపూరితమైనది. అది ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఏజెంట్ ఆరెంజ్ అనేది ఆన్సర్గా ఇచ్చాడు. ఇది కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, ఇది అసలు సిలబస్లో ఉందా, ఉంటే ఎక్కడ ఉంది అని ఆందోళనగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు చూద్దాం. ఇది 10th క్లాస్లో సోషల్ టెక్స్ట్ బుక్లో 212వ పేజీలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 10th క్లాస్ సోషల్ బుక్లో 212వ పేజీలో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ కలర్లో హైలైట్ చేసి ఇచ్చారు కదా, అదే ఏజెంట్ ఆరెంజ్ అనేటువంటి ఒక విషపూరితమైన రసాయనం. ఇక్కడ 4th లైన్ చూడండి, టు డెస్ట్రాయ్ ఫారెస్ట్స్ అండ్ ఫీల్డ్స్ అని ఇచ్చాడు కదా, అదే మన క్వశ్చన్లో కూడా అడిగాడు. ఇంగ్లీష్లో చూడండి, ది పాయిజనస్ కెమికల్ స్ప్రేడ్ ఆన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ ఫారెస్ట్స్ ఆఫ్ వియత్నాం. అది ఏమిటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏజెంట్ ఆరెంజ్. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైకాలజీకి సంబంధించింది. 4 ఆప్షన్లు ఇచ్చారు. 4టిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. సరికానిది కాదు, సరైనది ఏమిటి అని అడిగాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి వైఖరులు, స్టేట్మెంట్ 2 వచ్చేసి సహజ సామర్థ్యాలు, స్టేట్మెంట్ 3 వచ్చేసి అభిరుచులు, స్టేట్మెంట్ 4 వచ్చేసి అలవాట్లు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, వైఖరులు సహజంగా ఏర్పడతాయి మరియు ఆర్జితమైనవి. యాటిట్యూడ్స్ ఆర్ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ అన్నారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది సైకాలజీ బుక్ 2018 ఎడిషన్. ఇది 2018 ఎడిషన్ సైకాలజీ బుక్లో 203వ పేజీలో మనకు వైఖరుల గురించి ఇక్కడ ఉంది. నేను అక్కడ అండర్లైన్ చేశాను కదా, చూడండి. వైఖరులు పుట్టుకతో రావు అని క్లియర్గా చెప్పారు మనకు. వైఖరులు అనేవి మనం పుట్టినప్పుడే సహజంగా పుట్టుకతో రావు అని ఇచ్చారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, ఫస్ట్ స్టేట్మెంటు వైఖరులు పుట్టుకతో సహజంగా వస్తాయి అని ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. రెండో స్టేట్మెంట్ ఏమిచ్చారు, సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడతాయి మరియు ఆర్జితమైనవి. యాప్టిట్యూడ్స్ ఆర్ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ అన్నారు. మరి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 199th పేజీలో ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, సహజ సామర్థ్యాలు. ఇక్కడ ఏమిచ్చారు, దానికి ఎక్స్ప్లెనేషను ఇక్కడ అండర్లైన్ చేసి చూద్దాం. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించడానికి వ్యక్తిలో స్వతహాగా పుట్టుకతో వచ్చిన సామర్థ్యాన్నే సహజ సామర్థ్యము అంటారు. ఇది పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించి ఆ రంగంలో తగిన శిక్షణ ఇస్తే ఆ రంగంలో మాస్టర్ అవుతాడు.
అంటే సహజ సామర్థ్యాలు అంటే యాప్టిట్యూడ్స్ అంటాం కదా, కొంతమందికి గురి బాగా ఉంటుంది, అంటే దేన్నైనా గురి కొట్టగలరు, అటువంటి సహజ సామర్థ్యం. కొంతమంది చక్కగా డ్రాయింగ్ వేయగలరు, అది వాళ్ళ యొక్క సహజ సామర్థ్యం. అర్థమైందా? అది పుట్టుకతోనే వస్తుంది, దాన్ని ఆర్జించడం అనేది చాలా కష్టం, అది ఆర్జిస్తే వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గురి గురి బాగా చూడడం, ఏదైనా ఒక వస్తువుని గురి చూసి కొట్టడం అనేది ఒక సహజ సామర్థ్యం అయితే, ఉపాధ్యాయుడు అటువంటి విద్యార్థిని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో అటువంటి విద్యార్థులు ఏమవుతారు, క్రీడా రంగంలో రాణించి ఒక షూటింగ్ అనే విభాగంలో, మనకు ఒలింపిక్స్లో ఉంది కదా షూటింగ్ విభాగం, ఒలింపిక్స్లో కూడా ఉంటుంది. సో అటువంటి రంగాల్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. దీన్నే సహజ సామర్థ్యము అంటారు. ఇది 3 రంగాల్లో ఉంటుంది. సహజ సామర్థ్యాలు అనేవి జనరల్గా 3 రంగాల్లో ఉంటాయి, అది వేరే టాపిక్. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, సహజ సామర్థ్యాలు అనేవి పుట్టుకతో వస్తాయి, మధ్యలో తెచ్చుకునేటివి కావు. కాబట్టి కానీ వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఒకసారి చూడండి. సహజ సామర్థ్యాలు సహజంగా వస్తాయి మరియు అక్వైర్డ్ ఆర్జితమైనవి అని కూడా ఇచ్చారు, కానీ సహజ సామర్థ్యాలు ఆర్జితమైనవి కావు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, రెండో స్టేట్మెంట్ కూడా తప్పే. ఇప్పుడు మూడోది చూద్దాం. అభిరుచులు సహజంగా ఏర్పడతాయి మరియు ఆర్జితమైనవి. అభిరుచులు అంటే ఇంట్రెస్ట్స్ అనేవి దే ఆర్ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ అని ఇచ్చారు. ఓకేనా? ఇంట్రెస్ట్స్ ఒకసారి చూద్దాం, దీనికి సంబంధించి అకాడమీ బుక్లో ఏమి ఇచ్చారో చూద్దాం. అభిరుచులు, ఇంట్రెస్ట్స్, ఇక్కడ నేను అండర్లైన్ చేసింది ఒకసారి చూడండి. అభిరుచులు సహజంగా వ్యక్తులలో ఉంటాయి, అది వాడు ఆప్షన్లో మెన్షన్ చేశాడు క్లియర్గా, సహజంగా వస్తాయి అభిరుచులు అనేవి. అంతేకాకుండా ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, నివసించే పరిసరాల నుండి అభిరుచులు ఏర్పడతాయి. అంటే సహజంగానూ వస్తాయి, తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల నేర్చుకోవడం ద్వారా, ఇంకొకరి ప్రభావం ద్వారా, ప్రోత్సాహం ద్వారా కూడా అభిరుచులు ఏర్పడతాయి. ఉదాహరణకు సైకాలజీ అనే సబ్జెక్టు నీకు అంతకుముందు ఇష్టం లేకుండా ఉండొచ్చు, అంటే నీకు అభిరుచి లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే సైకాలజీ క్లాస్ వింటున్నావో అప్పుడు సార్ చెప్తున్న విధానాన్ని చూసి నీకు సైకాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అలా వింటూ లాస్ట్కి నేను కూడా సైకాలజీ కోర్స్ చేయాలి, నేను కూడా సైకాలజీలో ఒక పాండిత్యాన్ని సంపాదించాలి అని సైకాలజీలో నువ్వు కూడా ఎదిగావు అనమాట. దీన్ని ఏమంటున్నామంటే ఆర్జితమైన అభిరుచి అంటారు. సో అభిరుచులు అనేవి సహజంగానూ వస్తాయి, ఆర్జితంగానూ కూడా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. వాడిచ్చిన స్టేట్మెంట్ కూడా అదే, ఒకసారి చూడండి. అభిరుచులు సహజంగా ఏర్పడతాయి మరియు ఆర్జితమైనవి. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 1 తప్పు, 2 తప్పు, 3 కరెక్ట్. ఇంకా చివరి 4 చూద్దాం. అలవాట్లు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి అన్నాడు. అలవాట్లు అంటే ఏమిటి? హ్యాబిట్. ఇప్పుడు రోజు మనకు సాయంత్రం 5 గంటలకు క్రికెట్ ఆడే అలవాటు ఉంది అనుకుందాం. ఇది పుట్టుకతో రాదు కదా, పుట్టుకతోనే రాదు. ఊహ తెలిసిన తర్వాత ఎవరైనా నీకు దాన్ని అలవాటు చేసి, తర్వాత నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అది నీకు ఒక అలవాటుగా మారిపోతుంది. పదే నువ్వు దాన్ని చేయడం వల్ల నీకు అలవాటుగా మారుతుంది. పుట్టుకతో ఏది అలవాటుగా రాదనమాట. అర్థమైందా? ఉదాహరణకు కొంతమంది బానిసలుగా ఉంటారు, మందు తాగడము, లేదంటే సిగరెట్లు కాల్చడం. ఇది పుట్టుకతో వస్తాయా? రావు కదా, సహజంగా రావు, ఆర్జితంగా వాళ్ళు తెచ్చుకుంటారనమాట అలవాట్లు అనేవి. పొద్దున్న లేస్తూనే పేపర్ చదవడం, ఇది ఒక మంచి అలవాటు. అలవాటు అనేది ఆ పిల్లవాడికి పుట్టుకతో రాదు, ఎవరైనా అలవాటు చేస్తే వస్తుంది. కాబట్టి 4వ స్టేట్మెంట్ తప్పు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, 4th స్టేట్మెంటు తప్పు, 3వది కరెక్ట్ విత్ ప్రూఫ్స్తో మనం ఇప్పుడు చూసాం. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కీ దీనికి సరైనదే. ఓకే, తదుపరి ఇంకా వేరే సెషన్లో ఉన్నవి నేను మిగతా వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.